ఒక్కసారి నీ నాలుకను గురించి మరలా నువ్వు ఆలోచించు. నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని. మనిషి అట అన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతున్నాడట, కానీ ఎందుకో నాలుకను కంట్రోల్ చేసుకోలేకపోతే బలహీనత. అలా అక్కడ మాట్లాడుతూ అంటే మృగాలు అంటే చూడండి, ఒక ఏనుగును మనిషి కంట్రోల్ చేయట్లేదంటే చేస్తున్నాడు కదా. మృగాన్ని ఏమంటే సింహాన్ని కూడా మనిషి ఆడిస్తున్నాడు. సింహాన్ని చేత కూడా అవసరమైతే గడ్డి తినిపించగలదు. దాన్ని చిన్నప్పటి నుంచి దాన్ని అలా పెంచాడు, అదే తింటుంది అది. అంటే ఒక సింహాన్ని, ఒక పులిని, ఒక ఎలుగుబంటిని కూడా మనిషి కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు. అలానే ఆ పక్షులు, ఆకాశంలో ఎగురుతున్న పక్షులను కూడా మనిషి తను చెప్పినట్టుగా చేయించగలుగుతున్నాడు వాటి చేత. తను చెప్పినట్టుగా చేస్తున్నాయి. చివరికి ఏమంటే పక్షులతో మనిషి మాట్లాడిస్తున్నాడు వాటి చేత. సర్పాలు మీరు చూడండి, మెడలేసుకుని తిరుగుతున్నారు. ఇవన్నీ చేయగలుగుతున్న మనిషి, ఇంత సాధించగలిగిన మనిషి నోటిలో ఉన్న నాలుకను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఈ నాలుక కళ్ళలాడు నాలుక అయిపోయింది, అబద్ధాలు చెప్పే నాలుక అయిపోయింది, మోసం చేసే నాలుక అయిపోయింది. చాలా ఈజీగా మీరు ఆ క్షణం, మళ్ళీ చెప్తాను, ఆ క్షణం గడిస్తే చాలు అనుకొని చాలామంది అబద్ధం ఆడుతుంటారు. ఇప్పుడు అవసరం తీరితే చాలండి, ఈ క్షణం గడిస్తే చాలండి అనుకొని, ఈ క్షణం గడిస్తే చాలు, ఈ అవసరం తీరితే చాలు అనుకొని మీరు అబద్ధాలు చెబితే ఎప్పటికైనా నిజం అనేది తెలియకుండా పోదు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనిషి మరొక అబద్ధం, ఈ రెండింటిని కప్పిపుచ్చుకోవడం మూడో అబద్ధం. దీన్ని కప్పించుకున్న ఇలా అబద్ధాలతో అబద్ధాల మీద కట్టుకున్న నీ జీవితం, అబద్ధాల మీద కట్టుకున్న నీ సాక్ష్యం, అది ఎంతకాలం నిలబడుతుంది చెప్పు?